ఎప్పుడైనా ఇలా అనిపించిందా? అన్నీ బాగానే జరుగుతూ ఉంటే ఒక్కసారిగా జీవితం తలకిందులవుతోంది. ఎందుకో తెలియదు, కానీ మనసు చెబుతోంది ఎవరో చెడు దృష్టి వేశారు. అయితే నరదృష్టి నుండి బయటపడేందుకు ఆ పరాశక్తి కనకదుర్గమ్మ తల్లివారు స్వయంగా చెప్పిన పరిహారాలు మీకు తెలుసా? ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఎందుకంటే చివరలో ఆ పరాశక్తి స్వయంగా చెప్పే ఒక శక్తివంతమైన పరిహారం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఈరోజు మనం తెలుసుకోబోతున్నది అసలు నరదృష్టి అంటే ఏమిటి, దాన్ని ఎలా గుర్తించాలి, ముఖ్యంగా ఆ పరాశక్తి కృపతో దాన్ని ఎలా తొలగించుకోవాలి. మొదటగా నరదృష్టి లక్షణాలు అంటే సిమ్టమ్స్. మీకు ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త. అకస్మాత్తుగా పనులు ఆగిపోవడం, ఇంట్లో ఎప్పుడూ గొడవలు రావడం, ఆరోగ్యం బాగోకపోవడం, డబ్బు నిలవకపోవడం అంటే నీటిలా ఖర్చు అవ్వడం, నిద్రపోయిన కొద్ది సమయానికే భయం కలగడం, తరచుగా చెడు కలలు రావడం, ఇలా తరచూ మీ ఇంట్లో జరుగుతూ ఉంటే అది మాత్రం సాధారణ విషయం కాదు. ఇవి నరదృష్టి తీవ్రమైన ప్రభావం కావచ్చు. ఎందుకంటే మన సంతోషాన్ని చూసి అందరూ ఆనందపడరు. కొంతమంది అసూయతో మనపై చెడు దృష్టి పెడతారు. కానీ భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే మనకు ఆ పరాశక్తి శ్రీ కనకదుర్గ అమ్మవారు ఆశీర్వాదం ఎల్లప్పుడూ మనపై ఉంటుంది. ఇప్పుడు అమ్మవారే స్వయంగా చెప్పిన పవర్ఫుల్ రెమెడీస్ ఏంటో చూద్దాం. మొదటి పరిహారం, నిమ్మకాయతో మీపై ఉన్న చెడు దృష్టిని తొలగించటం. ఒక గురువారం సాయంకాలం ఒక నిమ్మకాయ తీసుకొని మీ మీద నుండి కుడివైపు నుండి ఎడమ వైపుకి 3 సార్లు తిప్పి 4 బాటల దగ్గర పాడేయండి. ఇలా చేయడం వల్ల కొంతవరకు నరదృష్టి తొలగిపోతుంది. ఇప్పుడు రెండవ పరిహారం. ఇది చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలి. గురువారం సాయంకాలం 7 నుంచి 8 గంటల మధ్య సమయంలో అమ్మవారి ముందు మట్టి ప్రమిదలో నువ్వుల నూనె వేసి ఎర్ర కుంకుమ రంగు 3 వత్తులను తయారు చేసుకోండి. తదుపరి ఒక పచ్చని ఆకు మీద ఆ దీపాన్ని ఉంచి అమ్మవారి పటం ముందు ఆ దీపాన్ని వెలిగించండి. జాగ్రత్త, ఎట్టి పరిస్థితుల్లోనూ అది పూర్తిగా కొండెక్కే వరకు ఆరిపోకుండా చూసుకోవాలి. ఆ దీపం నుండి వచ్చే అగ్ని మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని కాల్చేస్తుంది. ఇప్పుడు మూడవ పరిహారం, అమ్మవారి నామస్మరణ. 11 రోజుల పాటు సాయం సంధ్యా వేళలో ఓం డోం దుర్గాయై నమః అనే నామాన్ని 108 సార్లు జపించండి. ఈ మహామంత్రం మీకు మరియు మీ కుటుంబానికి రక్షణ కవచంలా పనిచేస్తోంది. తదుపరి 4వ పరిహారం, ఉప్పుతో దృష్టి పరిహారం. ఇది మోస్ట్ పవర్ఫుల్ రెమెడీ. చేతిలో కొద్దిగా గల్లుప్పు తీసుకొని ఇంటి లోపలి నుంచి గుమ్మానికి ఎదురుగా నిలబడి మీ మీద నుండి 3 సార్లు నిలువుగా తిప్పి బయట పారే నీటిలో వేసేయండి. ఇది చూడడానికి చిన్న పరిహారమే అయినా దీన్ని ముంగట ఏ దృష్టి దోషము పనిచేయదు. చాలా పవర్ఫుల్. ఒక్క మాట గుర్తుంచుకోండి, దృష్టి దోషం ఎంత బలంగా ఉన్నా మహాశక్తి కృప ముందు అది ఏమాత్రం పనిచేయదు. మీరు ఆ శక్తిని నమ్మి ఒక్క అడుగు వేస్తే అమ్మవారు మీకోసం 100 అడుగులు వేస్తారు. ఇంకా మీకు అంతు చిక్కని సమస్యలు, కష్టాలు ఉంటే వాటిని మాకు రాసి పంపించండి. ఆ అమ్మవారి కృపతో తగిన పరిష్కారం దొరుకుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే జై శక్తి అని కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ లేదా బంధువులకి షేర్ చేయండి. ఎందుకంటే ఎవరో ఒకరి జీవితాన్ని ఇది కాపాడవచ్చు. దానివల్ల వచ్చే పాజిటివ్ ఎనర్జీ మీకు దక్కుతుంది. మరిన్ని శక్తివంతమైన వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం శక్తి.